హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనకి జున్ను పాలు దొరికినాయి. మా ఇంట్లో జున్ను అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. సో జున్ను పాలు దొరికిన మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ జున్ను పాలని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తర్వాత చిక్కటి పాలు కాబట్టి నేను 1 లీటర్ మామూలు ప్యాకెట్ పాలు కలుపుకుంటున్నాను. ఆ 1 లీటర్ కూడా కలిపిన తర్వాత తగినంత బెల్లం, నాకు ఈ 1.5 లీటర్ టోటల్కి 3/4 కేజీ బెల్లం దాకా పట్టింది. నేను కొంచెం బెల్లం తగ్గించి ఒక 3-4 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి అండ్ మిరియాల పొడి ఇవన్నీ బాగా కరిగిన తర్వాత ఏ గిన్నెలో అయితే మనం స్టీమ్ చేసుకుంటామో అదే గిన్నెలో ఒక ఫిల్టర్ వడకట్ట పెట్టేసుకొని ఈ పాలు ఫిల్టర్ చేసి వేయండి. సో ఆ మిరియాల యొక్క డస్ట్, తర్వాత బెల్లంలో ఉన్న ఏమన్నా నలకలు ఉంటే అవి కూడా చక్కగా ఫిల్టర్ అయిపోయి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫిల్టర్ చేసి చేసుకుంటే ట్రై చేయండి. తర్వాత కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని మట్టి వేసి ఒక 1/2 అవర్ స్టీమ్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది జున్ను. స్టిక్ అవ్వకుండా కింద కత్తి పెడితే ఏం స్టిక్ అవ్వకుండా వచ్చేసిందంటే కుక్ అయినట్టే. దీనిని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అబ్బా, ఏ డిజర్ట్ కూడా మనకి పనికి రాదు, అంత టేస్టీగా ఉంటుంది. జున్ను చల్లగా తింటేనే చాలా బాగుంటుంది.